గౌరవనీయులు జాతీయ అధ్యక్షులు మరి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా వృద్ధాప్య పింఛన్లు కానీ మరి 3,000 నుంచి 4,000 రూపాయలు ఇచ్చి వైఎస్ఆర్ ప్రభుత్వము 3,000 ఇస్తానని చెప్పి ప్రజలతో ఓట్లు వేయించుకొని మరి మూలుగుతా 250 పెంచుకుంటూ మరి 5 ఏళ్లలో 3,000 ఇచ్చాడు ఎలక్షన్ నెల రోజుల ముందర. మరి ఇవన్నీ కూడా ప్రజలు గమనించినారు. అందుకే మరి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం ప్రజలు బ్రహ్మరథం పట్టి ఆయనకు బ్రహ్మాండమైన కూటమి ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారు మరి మోడీ గారు మరి కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి అత్యధిక మెజార్టీ ఇవ్వడం జరిగింది. మరి ఆ కోవలోనే మరి జగన్ గారికి 11 సీట్లే ఇచ్చారు ప్రజలు. ఎందుకు ఆయన 5 ఏళ్లలో ప్రజలను ఎన్ని ఇబ్బందులు పెట్టాడో. గౌండాలకు దాదాపుగా మరి 50 లక్షల మంది గౌండాలు కార్మికులు రోడ్డును పడినారు ఇసుకే దొరకక. ఒక లారీ ఇసుకే 1,50,000 అమ్మినాడు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లారీ ఇసుకే 40,000కు 50,000కు ఉచిత ఇసుక పెట్టి ట్రాన్స్పోర్ట్ డీజిల్ ఖర్చే లారీ బాడిగనే తీసుకుంటున్నారు. మరి ఉచితంగా ఇచ్చి ప్రజలకు మేలు చేసినాడు ఇంటింటికి. అలాగే మరి ప్రభుత్వ పింఛన్లు ఇచ్చాడు. 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చాడు. మరి వికలాంగులకు 6,000 ఇచ్చాడు, 10,000 ఇచ్చాడు, 15,000 ఇచ్చాడు. ఆరోగ్యం బాగాలేనులకు పింఛన్ చెప్పి బస్సులు ఫ్రీగా ఇచ్చాడు. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చాడు మాట ప్రకారం. తల్లికి వందనం, పిల్లల్లో చదువుకునేదానికి తల్లికి వందనం. మరి 15,000 రూపాయలు వాళ్లకు ప్రతి కుటుంబానికి ఎంత. ఆటో వాళ్ళకు కూడా కార్మికులకు ఆ రోజు బస్సు ఫ్రీ పెడితే ఆటో వాళ్లకు నష్టం వస్తుందని చెప్పి మరి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం గమనించి వారికి నిన్న 15,000 11 గంటలకే టెన్షన్గా వాళ్ళ సెల్లులలో 465 కోట్ల రూపాయలు వాళ్ళ సెల్లులలో మరి 2,96,000 మందికి మరి లబ్ధి చేకూర్చడం జరిగింది. మరి ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు. ఆయన ఏ పని చేసినా మరి పొదుపు లక్ష్మి పెట్టినే ఆయన. మరి ఈనాడు ఒక్కొక్కరు 10 రూపాయలు 5 రూపాయల వడ్డీలకు ఫైనాన్సుల దగ్గరికి పోకుండా పొదుపు లక్ష్మి గ్రూపులో ఒక గ్రూపుకు 30 లక్షలు 40 లక్షలు 10 లక్షలు ఇస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారి పుణ్యం. మరి ఇవన్నీ కూడా ప్రజలు గమనించి మరి వచ్చే ఎన్నికలలో రేపు కౌన్సిలర్ ఎలక్షన్ కానీ సర్పంచ్ ఎలక్షన్లో కానీ ప్రజలందరూ మరి కూటమి ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ను చంద్రబాబు నాయుడిని మోడీని బీజేపీని మరి మీరు ఆశీర్వదించాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మరీ ధన్యవాదాలు చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి. ఆటో కార్మికులకు ఇచ్చినందుకు నిన్న వెంటనే ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీ తరఫున మరి తెలుగుదేశం పార్టీ మా నాయకులను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వీధిన పోయి 10 మందికి కానీ 50 మందికి కానీ మీరు జిఎస్టీ తగ్గింది, మరి జిఎస్టీ వల్ల లాభాలు కూడా కేంద్ర ప్రభుత్వము మన భారతదేశంలోనే ఉండాలని చెప్పి ఇతర దేశాలన్నీ మన భారతదేశం అసూయపడి మనకు లేనిపోనే అమెరికా ట్రంప్ మరి ఎక్కడ లేని పన్నులు 100% 30% పన్నును మరి మన పిల్లలు ఉద్యోగాలు చేస్తుంటే 100% పెంచినాడు. మరి దానికి ప్రతిఫలంగా మరి మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి జిఎస్టీ ద్వారా మరి ప్రతి ఒక్కరికి పేస్టులు కొన్నా, నిత్యావసర సరుకులు కొన్నా, మరి ఏది కాస్మెటిక్ వస్తువులు కొన్నా అన్నిటికీ జిఎస్టీ తగ్గించి మోటార్ సైకిల్ కొన్నా, ఆటో కొన్నా, మరి ట్రాక్టర్ కొన్నా, రైతులకు పరికరాలపైన జిఎస్టీ తగ్గించి ప్రజలకు లబ్ధి చేయడం జరిగింది. ప్రధానమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నామని. ఇంకా అభివృద్ధి పదంలో రాష్ట్రం బాగుపడాలంటే మరి మీరు ప్రజలంతా ఇవన్నీ చేసే కార్యక్రమాలు
మరి చంద్రబాబు నాయుడు గారు చేసే కార్యక్రమాలన్నీ కూడా గమనించి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేయించి గెలిపించాలని ఆశీర్వదించాలని చెప్పి మనసారా ప్రజలను కోరుకుంటున్నాము. జై హింద్. చంద్రబాబు నాయకత్వం. దసరా దీపావళి పండుగల యొక్క జిఎస్టీ ఫలాలను పేద మధ్యతరగతి యువత రైతులు మహిళలకు గిఫ్ట్గా ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. జిఎస్టీ వల్ల వ్యాపారాలు సరళంగా జరుగుతాయి. అదేవిధంగా వాళ్ళ ప్రజలకు కొనుగోలు శక్తి పెరుగుతుంది. అన్నం నుంచి కూడా ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఎక్కువ చెల్లించే అవకాశం ఉంటుంది. ఈ జిఎస్టీ తగ్గడం వల్ల ప్రజలు ఆనందంగా ఉంటారు. అదేవిధంగా రైతులు మహిళలు పేదలు మధ్యతరగతి ప్రజలు అదేవిధంగా యువత అందరికీ కూడా జిఎస్టీ ఫలాలు అందాలని ప్రజలకు చెప్పాలనే కార్యక్రమంలో పబ్లిక్ ప్లేస్లో చెప్పడం వల్ల 10 మంది 100 మంది 1000 మంది తెలుసుకొని వాళ్ళ కొనుగోలు శక్తి వ్యాపారంలో ఇది ఏ విధంగా జరుగుతుంది, మనకు ఏ విధంగా ఉంటారు, జిఎస్టీ తగ్గించిన ఫలాలు అందుతున్నాయా లేదా వాళ్ళు తెలుసుకుంటారనే ఉద్దేశంలో ఈ పబ్లిక్ ప్లేస్లో బచత్ ఉత్సవ్ అనే ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ జిఎస్టీ ఫలాలు ప్రజలు అందుకొని వాళ్ళు ఆర్థికంగా వృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. జిఎస్టీ ఫలాలు మనం పొద్దున లేసా నుంచి పాలల్లో కానీ అదేవిధంగా కాఫీ పొడిలో కానీ అదేవిధంగా చాక్లెట్లు పిల్లలు తినే స్నాక్స్ అవన్నీ సార్ అదే రైతు కూడా ట్రాక్టర్లు ఎరువులు పొలాలలో కూడా జిఎస్టీ తగ్గడం జరిగింది. స్ప్రింక్లర్లు అంటే మెయిన్గా రైతులు పొలాలకు పెట్టిన స్ప్రింక్లర్లలో 12% 0% చేయడం జరిగింది. అదేవిధంగా పాలసీ ఎల్ఐసి పాలసీ బీమా పాలసీ అవి 18% జీరోకి తేవడం జరిగింది. దాంతోపాటు ఈ వస్తువులు ఉన్నాయి కదా ఇంట్లో వాడే వస్తువులు అంటే ఫ్రిడ్జ్ కానీ ఏసీ కానీ కూలర్ కానీ ఎలక్ట్రానిక్ వస్తువుల మీద అవి 18% నుంచి 5% తగ్గడం జరిగింది. ఇంకా కుట్టు మిషన్లు ఆడోళ్ళు ఆర్థికంగా బలపడడానికి కుట్టు మిషన్ల మీద 12% 5% చేసి తగ్గడం జరిగింది. మనం వాడే టీషర్ట్లు కానీ అదేవిధంగా చెప్పులు కానీ కళ్ళద్దాలు కానీ ఆ విధంగా 375 రకాల మీద కేంద్ర ప్రభుత్వము జిఎస్టీ పన్ను తగ్గించడం జరిగింది. ఈ పన్నుల ఫలితాలు అందరి ప్రజలు కన్జ్యూమర్ కేంద్ర ప్రభుత్వం కన్జ్యూమర్ నెంబర్ ఇచ్చింది 18001800114000 కాల్ చేయొచ్చు లేదా 1915 కాల్ చేసి కనుక ఆ జిఎస్టీ ఫలాలు ఎంతవరకు అందినాయనేది వాళ్ళకి తెలిసిపోతుంది. కాబట్టి రైతులు కూటమి ప్రభుత్వము రైతులకు యువతకు మహిళలకు అందరికీ వాళ్ళ ఆర్థిక శక్తిని పెంచి వాళ్ళు జీవితంలో అభివృద్ధి చెందడానికి సహకారం చేస్తుంది. జై చంద్రబాబు, జై మోడీ. అన్నీ ఉంటాయి జిఎస్టీ done.